హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇక ఆద్య అమెరికాకు వెళ్ళిపోతానని చెప్పటంతో సీను చాలా బాధపడుతూ ఉంటాడు. కిషోరిక ఆతిని తీసుకొని అమెరికాకు వెళ్తాడన్న నిజం తెలిసినప్పటి నుంచి చారు అయితే బాగా ఖుషి అవుతూ ఉంటుంది. లడ్డూలన్నీ గిన్నెలో వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి లడ్డూలన్నీ కూడా మింగేస్తూ ఉంటే అది చూసిన పద్మ పార్వతి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఏంటి అవి బఠానీలు అనుకున్నావా లేదా నువ్వు లడ్డూలు అనుకున్నావా, ఏంటి ఆ తిండి అని అంటూ ఉంటే నాకు ఆనందం కలిగింది. ఎందుకో చెప్పనా, ఆద్య అమెరికాకు వెళ్ళిపోతుంది కదా అందుకని అని అంటూ ఉంటే వెంటనే పద్మ పార్వతి ఈ విధంగా అంటూ ఉంటారు. కిషోర్ ఎన్ని రోజులకి రావటానికి కారణం నువ్వు కిషోర్ని ఎక్కడో దాచావని నాకు అనిపిస్తుంది, నిజమేనా అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చారు. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, నాకేం సంబంధం అని అంటూ ఉంటే వదిన ఇందాక ఇక చారు నాకు ఫోన్ చేసింది కిషోర్ ఇంటికి వచ్చాడా లేదా అని. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. నేను అడిగితే కిషోరా ఎందుకు అని ఈ విధంగా మాట్లాడుతూ కవర్ చేసింది. నాకేదో డౌట్ కొట్టింది. ఇక వెంటనే ఆద్య కిషోర్ ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తున్నారని, కిషోర్ ఇక పలానా దగ్గర ఉన్నాడని నేనే చెప్పడంతో చారు విషయం తెలిసి ఫోన్ కట్ చేసింది. అంటే నాకు తెలిసి ఏదో జరుగుతుంది అని ఈ విధంగా అంటూ ఉండగా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పద్మ. నిజంగా నోరు తెచ్చి నిజం చెప్తావా లేదా అని చెప్పేసి చారుని నిలదీస్తూ ఉంటుంది పద్మ. మరిక చారు నిజంగా నోరు తెచ్చి నిజం బయట పెడుతుందా, కిషోర్ని కిడ్నాప్ చేసిన విషయం, లేదా మరిక ఆద్య అమెరికాకు వెళ్తానని చెప్తుంది కాబట్టి ఆద్య మెడలో సీను ఇక 3 ముళ్ళు వేసి, లేదా ఆద్య కాళ్ళ వేళ్ళ పడి ఆద్యను అమెరికాకు వెళ్లకుండా సీను ఆపగలుగుతాడా, అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే కిషోర్కి ఈ విధంగా అంటూ ఉంటాడు, ఎన్ని రోజులు నాకు యాక్సిడెంట్ అయ్యి కోమాలో ఉన్నాను, అందుకే నేను హాస్పిటల్లో ఉన్నాను, ఇంటికి రాలేదు అనగానే, అవునా మరి ఎన్ని రోజులు మన ఊరి హాస్పిటల్లోనే ఉంటే మిమ్మల్ని ఏ ఒక్కరు చూడలేదా, చూస్తే పలానా అని తెలియదా అని అంటూ ఉంటే, అవును బాబాయ్ నాన్న హాస్పిటల్లోనే ఉన్నారు, కానీ మన ఊరి జనానికి నాన్న పలానా అని తెలియదు కదా బాబాయ్ అనగానే, అవును కానీ ఇప్పుడు జరిగింది జరిగిపోయింది, కిషోరిక ఇంటికి వచ్చాడు కదా దేవుడి దయతో ఖచ్చితంగా మనకి అంతా ఇదే జరుగుతుంది, వెళ్ళి కిషోర్ రెస్ట్ తీసుకో అనగానే, లేదు రఘురామ్ గారు అసలు ఇప్పటికే నా ఆఫీస్ పనులన్నీ కూడా ఆగిపోయాయి, నేనేమైపోయాను అని చెప్పి అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు, నేను వెంటనే తిరిగి అమెరికాకు వెళ్ళిపోవాలి ఆద్యని తీసుకొని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే జానకి, ఏంటి కిషోర్ గారు మీతో పాటు ఆద్యని కూడా తీసుకువెళ్తున్నారా అనగానే, అవును జానకి గారు ఆద్యని కూడా తీసుకువెళ్ళి అక్కడ మంచి కాలేజ్లో అడ్మిట్ చేపిస్తాను, తన స్టడీస్ కూడా కంటిన్యూ చేస్తుంది, తర్వాత మంచి అబ్బాయిని చూసి ఆదికు పెళ్లి జరిపిస్తాను అనగానే ఈ విధంగా అంటూ ఉంటుంది జానకి. ఇప్పుడు రామలక్ష్మి పెళ్లి పెట్టుకున్నాం కదా, రామ పెళ్లి అయ్యేంత వరకైనా ఉండండి అనగానే, లేదులే పెద్దమ్మ వెళ్ళిపోతాను, అయినా నాన్న కోసమే కదా ఇన్ని రోజులు ఇక్కడ ఆగిపోయాను అని అంటూ ఉంటే, ఏది ఏమైనా నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి, ఆద్యని తీసుకొని అమెరికాకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను అనగానే వెంటనే రఘురామ్ కూడా, సరే మీ ఆఫీస్ పనులు ఆగిపోతాయి అంటున్నారు కదా, సరే వెళ్ళండి అనగానే ఆద్య అలాగే కిషోర్ ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. ఇక వెంటనే చారు షాక్ అయిపోయి, అదేంటి కిషోర్ ఆద్య నిజం బయట పెట్టకుండా నిజాన్ని ఎందుకు దాచారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇకపోతే చారు వెంటనే వాళ్ళ నాన్నకి ఫోన్ చేయగానే, ఏంటమ్మా చారు నాకు దవడలు చంప అంతా కూడా కాళ్ళు చేతులు నొప్పులుగా ఉన్నాయి, నువ్వు ఇంత నొప్పిలో కూడా ఫోన్ చేసావు అంటే ఏదో ఉందే చెప్పమ్మా అనగానే, అవునానా ఒక మంచి విషయం చెప్పడానికి ఫోన్ చేశాను, ఒక గుడ్ న్యూస్ అనగానే, ఏంటి అని అంటూ ఉంటాడు. అది ఏంటంటే ఆద్య అలాగే కిషోర్ ఇంటికి వచ్చారు నాన్న అనగానే, వచ్చాడా ఈ పాటికి నిజం చెప్పే ఉంటాడు కదా, ఇక ఆ రఘురామ్ శివరాం ఇద్దరు కూడా మన ఇంటికి బయలుదేరే ఉంటారు నా ప్రాణాలను తోడేయడానికి అనగానే, అదేం లేదు నాన్న నేను చెప్పేది వింటావా లేదా అనగానే, ఇంకేం చెప్తావమ్మా ఏదో జరుగుతుంది నాకు తెలుస్తుంది అనగానే, అదేం లేదు నాన్న నేను చెప్పేది విను అని చెప్పి చారు అంటూ ఉంటుంది. సరే చెప్పు అనగానే, ఆ ఆద్య కిషోర్ ఇద్దరు కూడా నోరు తెచ్చి నిజాన్ని బయట పెట్టలేదు, పైగా మనం ఇచ్చింది గిల్టు నగలని కూడా ఎవరి ముందు బయట
పెట్టలేదు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చారు వాళ్ళ నాన్న చలపతి. ఏంటమ్మా ఆద్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ కిషోర్ నిజాన్ని బయట పెట్టలేదా అనగానే, నాన్న ఇంకొక మంచి విషయం, ఇంకొక గుడ్ న్యూస్ కూడా మీతో షేర్ చేసుకోవాలి అనగానే, ఏంటో చెప్పమ్మా, ఆ ఇంట్లో వాళ్ళు నిన్ను మెడపట్టి బయటకు గెట్టేస్తున్నారా ఏంటి అనగానే, నాన్న అదేంటి అలా అంటున్నారు మీరు? ఆయన ఇంట్లో నిజం చెప్పలేదు అంటే నన్ను బయటకు గెట్టేస్తారంటున్నారేంటి అనగానే, అయ్యో అది కాదమ్మా చెప్పు, నువ్వు చెప్పిన గుడ్ న్యూస్లకి నా బ్రెయిన్ అంతా కూడా పాడైపోయింది, ఏమీ అర్థం కావట్లేదు అనగానే వెంటనే ఏ విధంగా అంటూ ఉంటుంది చారు. అంటే ఆద్య అలాగే కిషోర్ ఇద్దరు కూడా నోటికి తాళాలు వేసుకున్నట్టు సూట్ కేసులు కూడా తాళాలు వేసుకొని ఇద్దరు కూడా అమెరికాకు చెక్కేస్తున్నారు అనగానే, ఎంత మంచి విషయం చెప్పావమ్మా అనగానే, వెళ్తే వెళ్ళారు, కొడితే కొట్టారు, కానీ అమెరికాకు వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా ఆద్య ఉన్నంతకాలం సీను బావ నాకు దగ్గర కాడు కదా నాన్న, ఆద్య వెళ్ళిన తర్వాత అయినా సీను బావ నాకు దగ్గర అవుతాడు అనగానే, సరేనమ్మా చాలా జాగ్రత్తగా ఉండు, ముందైతే వేడి నీళ్ళు కాపురం పెట్టుకొని పడుకో అనగానే, సరే నాన్న అని చెప్పి ఫోన్ కట్ చేసి వెనక్కి తిరగానే ఆద్య అక్కడ ఉంటుంది. ఆద్య వరుసగా చంపదెబ్బలు కొడుతూ, నిన్ను చంపదెబ్బలన్నీ ఎందుకు కొట్టానో తెలుసా? నువ్వు నన్ను మోసం చేసినందుకు, మా నాన్న నీ దగ్గర పెట్టుకొని చంపేస్తానని బెదిరించినందుకు, అలాగే గిల్ట్ నగలిచ్చి మా అత్తని మోసం చేసినందుకు, సీను బావ ఇబ్బంది పెడుతున్నందుకు, ప్రతి ఒక్కటి కూడా ఇదే. ఈ నిన్న కూడా మా నాన్నని కిడ్నాప్ చేయాలని చూసావు, ప్రతిదీ ఎందుకు ఇలా మోసం చేశావు? నువ్వు ఇప్పటికైనా నేను ఇక్కడ వదిలిపెట్టి ఎందుకు వెళ్తున్నానో తెలుసా? నిజాన్ని బయట పెట్టకుండా నువ్వు ఇంకా మారతావని, సీను బావ మనసు తెలుసుకొని సంతోషంగా ఉంటావని. అంతే అనగానే, ఆద్య కొట్టకాద్య, నేను సంతోషంగా చూసుకుంటాను, సీను బావని కొట్టకాద్య అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటే, ఈ విధంగా అంటూ ఉంటుంది ఆద్య, నేను కొట్టడం కాదు చంపేస్తాను, ఒకవేళ నేను అమెరికాకు వెళుతున్నాను కదా అని నేను క్షమించానని అనుకోకు, అది ఎప్పటికీ జరగదు. నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత కూడా ఇంట్లో ఎవరైనా నీ వల్ల ఇబ్బంది పడుతున్నారు అని తెలిస్తే ఖచ్చితంగా నీ ప్రాణాలు తీసేస్తాను. ఒక్క ఫోన్ కాల్ చేసి ఇంట్లో ఉన్నవి గిల్ట్ నగలని అత్తయ్యకి చెప్తే అత్తయ్య నీ ప్రాణాలు తోడేస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగానే చారు సంబరపడిపోతూ, కొడితే కొట్టింది కానీ అమెరికాకు వెళ్ళిపోతుందంట అని చెప్పి గెంతులు వేస్తూ కిచెన్ గదిలోకి వెళ్ళి లడ్డూలన్నీ కూడా తింటూ ఉంటుంది. రామలక్ష్మి మాత్రం ఆదితో తనకున్న జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ గోడకున్న తన ఫోటోలను చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఆది వచ్చి, ఎందుకు రామ ఏడుస్తున్నావు అనగానే, ఆద్య నువ్వు వెళ్ళిపోతున్నావు కదా అని అంటూ ఉంటే, ఉండి మాత్రం ఏం చేయను, నా వల్ల బాధపడే వాళ్ళే ఎక్కువ అనగానే, అంటే ఆ చారు గురించి చెప్తున్నావా అనగానే, లేదు సీను గురించి చెప్తున్నాను. ఒకవైపు చారుని భారీగా ఒప్పుకోలేక, నన్ను దగ్గరికి తీసుకోలేక సీను అష్టకష్టాలు పడుతున్నాడు. నేను వెళ్ళిపోతే సీను ఇక చారుకి దగ్గర అవుతాడు కదా, అలాగైనా ఇద్దరు సంతోషంగా ఉంటారు కదా అని అంటూ ఉంటే, అందరి గురించి ఆలోచించావు, నా గురించి ఆలోచించలేదేంటి అని రామ అడుగుతూ ఉంటే, ఆద్య ఇలా అంటూ ఉంటుంది, నీ గురించి ఆలోచించడానికి నీ జీవితంలో నువ్వు కోరుకున్న వ్యక్తి రాబోతున్నారు, నాకు అంతటి అదృష్టం లేదు, నువ్వు పోరాడి సౌరిసని గెలుచుకున్నావు, నేను శ్రీనుని గెలుచుకోలేకపోయాను, అదే నీకు నాకు ఉన్న తేడా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఏది ఏమైనా అమెరికాకు వెళ్ళడమే కరెక్ట్, ఇద్దరి మధ్యలో నేను ఉండడం తప్పు, అలాగే నీకు సౌరేశ్వరికి మధ్యలో కూడా నేను ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. మరి అమెరికాకు వెళ్తున్న ఆద్యను ఆపి సీను ఇక బలవంతంగా ఆద్య మెడలో తాళి కట్టి ఇక్కడే ఉండేలా చేస్తాడా? చారు పరిస్థితి ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే.